హీరో మానసికంగా ఎదగనివాడు, హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన విడో. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికీ ముడిపడితే ఇలాంటి కథతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్క్. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద ఆ ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట కె విశ్వనాథ్ గారు. ఒకరికి 6 తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్ హాసన్ లాంటి ఓ పరభాష హీరోతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్ బస్టర్ అద్భుతం ఈ స్వాతిముత్యం. 1985లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మద్రాసుతో పాటు మైసూర్, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమల్ హాసన్, రాధిక నటనతో పాటు ఇళయరాజా గారి సంగీతం, రికార్డింగ్ ప్రాణం పోశాయి. ఆత్రేయ సినారే రాసిన పాటలు మరో అద్భుతం. ఈ సినిమా పాటల రచనలోనూ విశ్వనాథ్ గారి హస్తం ఉంది. హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం స్క్రీన్ పై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని జానపద శైలిలో పట్టుచీర తెస్తానని అనే పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో కమల్ హాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఆ వర్షంతోనే షూటింగ్ చేశారు. ఆ తర్వాత బాలు, శైలజాలతో పాడించారు. ఇక వటపత్ర సాయికి అనే పాట పల్లవి లైన్లు కథ చర్చలో భాగంగా సినేరాకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. ఇదే పాట సినిమా చివర్లో విషాదంగా వస్తుంది. ఆ రెండో వర్షన్ను సీతారామ శాస్త్రితో రాయించారు. సిరివెన్నెల కన్నా ముందే ఈ సినిమా ఈ పాటతో సీతారామ శాస్త్రి పేరు తెర మీదికి వచ్చింది. బాలీవుడ్ రారాజు రాజ్ కపూర్ మనసు దోచింది ఈ సినిమా. శంకరాభరణం నుండి ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్కి చూపించడం కె విశ్వనాథ్ గారికి అలవాటు. అలాగే స్వాతిముత్యం కూడా చూశారు ఆయన. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ వెనక్కి తిరిగి విశ్వనాథ్తో మీరు నా హార్ట్ టచ్ చేశారు, దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిలిం అంటూ తెగ మెచ్చుకున్నారు. కమల్ హాసన్, విశ్వనాథ్లతోనే స్వాతిముత్యం హిందీ రీమేక్ చేయాలని రాజ్ కపూర్ ముచ్చటపడ్డారు. శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమల్ హాసన్కు ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. అయితే 3 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్, విజయశాంతి జంటగా ఈశ్వర్ పేరుతో కె విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయవంతమైంది. తెలుగు వర్షన్ రిలీజ్ అయిన కొద్ది నెలలకే స్వాతిముత్యంను తమిళ, మలయాళంలో డబ్ చేయగా మంచి విజయం సాధించాయి. 2003లో సుదీప్ కన్నడలో రీమేక్ చేయగా అది ఆకట్టుకోలేకపోయింది. స్వాతిముత్యంలో మరో విశేషం ఉంది. ఇందులో రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనవడు మాస్టర్ కార్తీక్ నటించగా, కమల్ హాసన్ మనవడిగా అల్లు అరవింద్ కొడుకు ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. మనవరాళ్లుగా అరవింద్, మేనకోడళ్లు విద్య, దీపు తెరపైకి వచ్చారు. అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాలని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఏడాది తెలుగులో 6 స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ 6 వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్స్ ఆఫీస్ ఖైదీ, చిరంజీవి అగ్రస్థానం కోసం కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి హిట్స్తో పోటీ పడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70mm సినిమా సింహాసనంతో సంచలనం రేపారు. శోభన్ బాబు శ్రావణ సంధ్యతో హిట్ కొట్టారు. నాగార్జున విక్రమ్తో వెంకటేష్ కలియుగ పాండవులతో మాస్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ అధిగమించి ఓ పరభాష నటుడితో నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఇండస్ట్రీ హిట్ అయింది స్వాతిముత్యం. అది వెండి తెరపై విశ్వనాథ్ సమ్మోహనం. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా స్వాతిముత్యం కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం కూడా ఇదే. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా కె విశ్వనాథ్ స్వాతిముత్యం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలులకు నిరంతర స్ఫూర్తి.